హలో గైస్, వెల్కమ్ టు సింపుల్ లెర్నర్ డే 3. ఈవేళ మన టాపిక్స్ ఏంటంటే లిస్ట్స్ అండ్ టేబుల్స్ ఇన్ పైథాన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్స్ అంటే ఏంటో చూద్దాం. లిస్ట్స్ ఆర్ ఆర్డర్డ్ మ్యూచువల్ అండ్ అలో డూప్లికేట్ ఎలిమెంట్స్. లిస్ట్స్ అంటే ఆర్డర్లో ఉంటుంది. అండ్ మ్యూటబుల్ అంటే లిస్ట్ అనేది మనం ఇప్పుడు లిస్ట్ ఇస్తాం కదా, కోడ్ రన్ అవుతున్నప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే కొత్తది యాడ్ చేయొచ్చు అండ్ ఉన్నది డిలీట్ చేసేయచ్చు. సో మనం చేంజ్ చేయొచ్చు కోడ్ రన్నింగ్ లోనే ఉన్నప్పుడు. డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి అలో చేస్తుంది అనమాట. అంటే 1 2 3 4 మళ్ళీ 4 రాస్తే డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేవి ఇందులో అలో చేస్తుంది కోడ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్టీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎంప్టీ లిస్ట్ సింపుల్ గా లిస్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అది లిస్ట్ అని అర్థం. ఎంప్టీ లిస్ట్ ఏంటంటే ఎంప్టీ లిస్ట్ ఈక్వల్స్ టు మీరు ఇది ఏదైనా రాసుకోవచ్చు. వేరియబుల్ మన ఇష్టం, ఇది వేరియబుల్ మనం ఏమైనా రాసుకోవచ్చు. ఇది ఏంటంటే నువ్వు ఎంప్టీ లిస్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తావు అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తావు. ప్రీ ఫిల్డ్ లిస్ట్ అంటే ఆల్రెడీ ఫిల్ అయిన లిస్ట్ ఫిల్ చేసి చెప్తారు. అంటే స్టాటిక్ డైనమిక్ కోడ్ అనుకున్నాం కదా, స్టాటిక్ కోడ్ వాడినప్పుడు ఇది అనమాట ఇలా యూస్ చేస్తారు. నంబర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ప్రీ ఫిల్డ్ గా ఉంటుంది 10 20 30 ముందుగానే ఫిల్ చేసి ఎలా ఉంటుందో మనకి ఇలా చూపెడుతున్నాడు. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ లో మనం ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోగలం. ఇండెక్సింగ్ అనమాట. ఇప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో పెట్టాం కదా 10 20 30, ఇది ఒక లిస్ట్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో లిస్ట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ 10 అని 0, 20ని 1, 30ని 2. నార్మల్ గా మనం ఎరే లిస్టింగ్ అంటాం అనమాట. ఎరేస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 0 నుండి. నార్మల్ గా పైథాన్ లో డిఫాల్ట్ నెంబర్ ఏమంటుందంటే 0 ఉంటుంది అనమాట. 0 నుండి స్టార్ట్ అవుతుంది ఇదంతా. సో ఇది 0 లిస్ట్ లో మనం లిస్ట్ ఎలా వేసుకుంటాం 1 2 3 అని కాదు, 0 నుండి స్టార్ట్ అవ్వాలి. 0 1 2. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ప్రింట్ నెంబర్స్ కదా, దీంట్లోనే స్టోర్ అయ్యి ఉంది. నెంబర్స్ ఆఫ్ 0 స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ 0 రిప్రజెంట్ చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ నెంబర్ ఏముంది? 10 ఉంది, 10 వస్తుంది. ఇప్పుడు ప్రింట్ నెంబర్స్ ఆఫ్ -1. ఇది ఏంటంటే రివర్స్ ఇండెక్సింగ్ అనమాట. ఐ మీన్ నెగిటివ్ ఇండెక్సింగ్. ఇది ఎలాగంటే వెనకాల నుండి వస్తుంది. -1 అంటే లిస్ట్ లో మీకు లాస్ట్ నెంబర్ ఏముందో అది -1 కింద రిప్రజెంట్ అవుతుంది. అక్కడ నుంచి వెనక్కి -1 -2 -3. దీంట్లో 0 ఉండదు, -0 ఉండదు, 0 ఒకటే. ఫ్రంట్ నుండి వచ్చినప్పుడు మీరు 0 పెట్టుకోవాలి. లాస్ట్ నుండి వాల్యూస్ రావాలనుకుంటే -1 పెట్టుకోవాలి. ఇలా ప్రింట్ నెంబర్స్ ఆఫ్ -1 అంటే మీకు అవుట్పుట్ అనేది 30 అనేది ప్రింట్ అవుతుంది. ఇది ఇండెక్సింగ్ అనమాట. ఇది ఇండెక్సింగ్ టాపిక్. దీంట్లో లిస్ట్ లో స్లైసింగ్ అంటే మనం మొన్న ఆల్రెడీ చెప్పుకున్నాగా, ఇక్కడ నుండి ఇక్కడ దాకా తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రింట్ నెంబర్స్ 0:2 అనుకోండి. ఇక్కడ ఏంటి మనం ఆల్రెడీ అనుకున్నాం 0 1 2 అని. ఇది ఏంటంటే మీరు ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు కదా 0:2 అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 అని ఇచ్చాడు కదా, లాస్ట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. అప్ టు 2 దాకానే ప్రింట్ అవుతుంది. 2 ఇంక్లూడింగ్ 2 ప్రింట్ అవుతుంది. ఎలా అంటే 0:2 అంటే 0 అండ్ 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. 2 దాకానే ప్రింట్ అవ్వాలని మనం చెప్తున్నాం. మీరు 0:3 పెడితే అప్పుడు 0 1 2 3 ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆడేవాడిగాడు 0:2, అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 0 అండ్ 1. 3 ప్రింట్ అవ్వదు, అదే 2 ప్రింట్ అవ్వదు. అంటిల్ 2 దాకా ప్రింట్ అవుతుంది. ఇది లిస్ట్ స్లైసింగ్ అనమాట. ఇప్పుడు లిస్ట్ మెథడ్స్. ఇది మనం ఏవేవి మెథడ్స్ అని ఇప్పుడు నార్మల్ మై లిస్ట్ అని పెట్టుకున్నారు అనుకోండి, ఏదో ఒకటి వేరియబుల్ ఏమైనా పెట్టుకోండి. లిస్ట్ లో 1 2 3 అని ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ 1 2 3లో ఒక నెంబర్ యాడ్ చేయాలి. అంటే మై లిస్ట్ ఇది కదా మై లిస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ సాహిత్యాన్ని అయినా పెట్టుకోవచ్చు, మీ పేరైనా పెట్టుకోవచ్చు. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అని అనుకోండి. నేమ్ డాట్ అపెండ్ అంటే ఏం లేదు, మీరు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తున్నారో ఆ వాల్యూ అనేది దీంట్లో యాడ్ చేయడానికి అపెండ్ అనేది వాడతారు. యాడ్ 4 టు ది ఎండ్. ఈ ఎండ్ లో 4 అనే నెంబర్ ని యాడ్ చేస్తుంది అనమాట.
ఇప్పుడు మై లిస్ట్ అదే నేమ్, ఏమో మీరు ఇక్కడ ఏ నేమ్ ఇచ్చుకుంటే అది మై లిస్ట్ డాట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ 1 అని ఉంది కదా, ఆ 1 ప్లేస్ లో న్యూ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ 1 ప్లేస్ లో ఈ న్యూ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది. అది ఇది ఈ లిస్ట్ మెథడ్స్ లో ఫస్ట్ ఇది యాడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి ఎలిమెంట్స్ ని యాడ్ చేసేవి ఈ మూడు ఇప్పుడు నేను చెప్పినవి, అదే ఐ మీన్ ఈ రెండు. ఇప్పుడు రిమూవ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఉన్నట్లో నుండి ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలంటే మై లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ టూ రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ టూ. ఐ మీన్ ఇందులో నెంబర్ ఉంది కదా, 2 అనే నెంబర్, ఆ 2 అనే నెంబర్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇంకోటి మై లిస్ట్ డాట్ పాప్. పాప్ అని వాడితే డైరెక్ట్ గా మీరు అక్కడ ఏ నెంబర్ ఇవ్వక్కర్లా, చివరిలో మీకు ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది ఎగిరిపోతుంది అనమాట, తీసేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది. ఇది ఇప్పుడు వేరే ఆపరేషన్స్ కి వస్తే మై లిస్ట్ డాట్ సార్ట్ అని పెడితే సార్టింగ్ అంటారు. సార్టింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు ఇది 1 2 3 రివర్స్ ఆర్డర్ లో ఉందనుకోండి, 1 3 2 4 6 5 అలా గజిబిజిగా ఉన్నాయి నెంబర్లు. ఇక్కడ మై లిస్ట్ డాట్ సార్ట్ అని కొడితే, ఇది కొడితే ఇక్కడ మై లిస్ట్ డాట్ సార్ట్ అని, ఇది ఓవరాల్ గా ఇక్కడ బ్రాకెట్స్ దగ్గర కొడితే అప్పుడు ఏమైతుంది, ఆ లిస్ట్ లో 1 2 3 అనేది ఆర్డర్ లో వచ్చేస్తుంది అనమాట. ఆర్డర్డ్ లైక్ 2 3 4 6 4 5 1 7 అలా ఇచ్చుకుంటే అది లైన్ లో 1 2 3 4 5 6 7 8 అని ఆర్డర్ లో వస్తుంది అనమాట. అది సార్టింగ్ అంటే. సార్టింగ్ ఏంటంటే లైక్ ఫస్ట్ కరెక్ట్ ఆర్డర్ లో తీసుకొస్తుంది 1 2 3 4 5 6 అని. ఇంకోటి మై లిస్ట్ డాట్ రివర్స్. రివర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఉన్న లిస్ట్ ని రివర్స్ చేస్తుంది. 1 2 3 అని ఉందా, 3 2 1 అని వస్తుంది. అందుకని ఏముంది ప్రింట్ లెంత్ ఆఫ్ మై లిస్ట్. ఎల్ఈఎన్ అంటే ఏం లేదు, లెంత్. ఇప్పుడు మీకు మై లిస్ట్ ఒక్క లెంత్ కనుక్కుంటే ఎంత ఉంటుంది, 1 2 3 3 అని చూపెడుతుంది. ఇక్కడ లెంత్ ఓవరాల్ గా దాని లెంత్ ఎంత ఉందో అది చూపెడుతుంది. ఇక్కడతో లిస్ట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ట్రిపుల్స్. ట్రిపుల్స్ అంటే ఏం లేదు, ఇవి అనేవి ఆర్డర్డ్ గానే ఉంటాయి. ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్ అనమాట. మళ్ళీ ప్రోగ్రామ్ ఎలా అంటే ఇది సింపుల్ గా స్టాటిక్ అనుకోండి. ఒక స్టాటిక్ కోడ్ ఆల్రెడీ వాడిచ్చేసిందే, ఇన్పుట్స్ వాడిచ్చినవే ఉంటాయి. అవి అనేవి మనం స్టార్టింగ్ లోనే చేంజ్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ రన్ అవ్వక ముందే. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు చేంజ్ చేయడానికి కుదరదు, ఏమి ఇన్సర్ట్ చేయడానికి కుదరదు, ఏమి రిమూవ్ చేయడానికి కూడా కుదరదు, ఎర్రర్ వస్తుంది ఏమైనా ఇన్సర్ట్ చేసినా రిమూవ్ చేసినా. అది ట్యూపుల్. దానికి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ అదే, ఇంక మిగతాదంతా సేమ్. అది ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో పెడతాం, ఈ ట్యూపుల్స్ ఏంటంటే కర్సివ్ బ్రాకెట్స్ లైక్ నార్మల్ బ్రాకెట్స్ లో పెడతాం అనమాట. క్రియేటింగ్ ట్యూపుల్. ఎంప్టీ ట్యూపుల్ అయితే ఇదిగోండి ఇలాగా సింగిల్ ఎలిమెంట్ ట్యూపుల్ అంటే ఏదో ఒక ఎలిమెంట్ వాల్యూ పెట్టి మనం ఖచ్చితంగా కామా అనేది పెట్టాలి, అది నెంబర్ అన్నట్టు రిప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ట్యూపుల్. ఇందాక అట్లాగే మీకు చెప్పాక మై ఏదో నేమ్ ఇచ్చుకుంటారు, ప్రింట్ ఆఫ్ మై ట్యూపుల్ ఆఫ్, ఇక్కడ 0 ఇచ్చుకుంటే నేను ఇందాక చెప్పా 0 1 2. పైథాన్ లో ఫస్ట్ నుండి వాల్యూస్ ఎలా కౌంట్ చేసుకుంటారంటే 0 1 2 ఎరే లిస్ట్ లో ఇది 0 అంటే ప్రింట్ మై ట్యూపుల్ ఆఫ్ 0 అంటే 10. ఇది ఇండెక్సింగ్. స్లైసింగ్ మెథడ్ యూజ్ చేసుకుంటే 1:3 అన్నాడు అంటే ఇది 0, ఇది అవ్వదు. సో 1 2 3 అంటే 1:3 అంటిల్ 3 దాకా కదా, 20 30 అవుట్పుట్ మీకు 20 అండ్ 30 అని కింద ప్రింట్ అవుతుంది. ఇప్పుడు టుపుల్ లో మెథడ్స్ హ్యావ్ ఫ్యూవర్ మెథడ్స్ డ్యూ టు ఇమ్యూటబిలిటీ. చూడండి ఇప్పుడు మై ట్యూపుల్ 1 2 3 ప్రింట్ మై ట్యూపుల్ డాట్ కౌంట్ ఆఫ్ 2. కౌంట్ అకరెన్స్ ఆఫ్ 2 అంటే ఇప్పుడు 2 దాకా కౌంట్ అనేది అవుతుంది అనమాట, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్ని నెంబర్స్ దాకా. ఇంకోటి ప్రింట్ మై ట్రిపుల్ డాట్ ఇండెక్స్. ది ఇండెక్స్ వాల్యూ అనేది మీకు చూపెడుతుంది అనమాట, 3 దగ్గర ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది అనేది మీకు చూపెడుతుంది. ఇది కీ డిఫరెన్సెస్ లిస్ట్స్ కి టపుల్స్ కి. మ్యూచుబిలిటీ అంటే మ్యూచుబుల్, ఇమ్యూచుబుల్. మ్యూచుబుల్ ఏంటంటే ఇక్కడ మీకు చేంజ్ అవ్వగలదు,
ఇక్కడ అసలు చేంజ్ అవ్వదు అనమాట. లైక్ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ సంథింగ్ చేంజ్ అవ్వదు. ఎనీథింగ్ లైక్ సింటాక్స్ ఇక్కడ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ నార్మల్ బ్రాకెట్స్. పర్ఫార్మెన్స్ స్లోవర్ ఫర్ ఫిక్స్డ్ డేటా. ఆల్రెడీ ఫిక్స్ అయిన డేటా ఉంటే కొంచెం స్లో అవుతుంది, ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. ఫాస్టర్ ఫర్ ఫిక్స్డ్ డేటా. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్న డేటా ఉంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంది. యూజ్ కేసెస్ చెప్పాను కదా, డైనమిక్ డేటా లైక్ మనం యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. మన యూజర్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది అనమాట. దీంట్లో ఇలా యూజర్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, ఎందుకంటే ఫిక్స్డ్ డేటా స్టాటిక్ వాడిచ్చిందే ఉంటుంది. మళ్ళీ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మనం చేంజ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈజీగా అర్థం కావడానికి లిస్ట్ లోని టపుల్స్ లోని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ లిస్ట్ కి ఫ్రూట్స్ లో యాపిల్, బనానా, చెర్రీ, ఈ మూడు ఉన్నాయి కదా లిస్ట్ లో. ఇప్పుడు మనం ఆరెంజ్ ని యాడ్ చేయాలి. సో ఫ్రూట్స్ డాట్ అపెండ్, ఇందాక చెప్పాను కదా, మీరు ఇక్కడ ఏదైతే ఉంటుందో లిస్ట్ వేరియబుల్, ఆ వేరియబుల్ డాట్ అపెండ్ పెట్టుకుని మీరు ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నారో నార్మల్ బ్రాకెట్స్ లో యాడ్ చేస్తారు. అపెండ్ డాట్ అదే అపెండ్ ఆరెంజ్ అని పెడితే అప్పుడు ప్రింట్ ఫ్రూట్స్ పడితే అవుట్పుట్ మీకు ఇలా వస్తుంది, యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్. ఇలాగే ఫ్రూట్స్ డాట్ రిమూవ్, బనానా కొట్టారనుకుంటుంది, సింపుల్ గా ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్పుట్ యాపిల్, చెర్రీ, ఆరెంజ్ ఇలా వస్తుంది. యాపిల్, చెర్రీ, ఆరెంజ్, బనానా రిమూవ్ అయిపోతుంది. ఇది లిస్ట్స్ ఏంటంటే ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు, మ్యూచబుల్ కాబట్టి. ఇది ఇమ్యూచబుల్. ట్రిపుల్స్ ఏంటంటే డైమెన్షన్స్ 19, 20, 10, 80 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ డైమెన్షన్స్ ఆఫ్ జీరో. ఇది 0 and 1 మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, అవుట్పుట్ ఏమొస్తుంది, 19, 20 వస్తుంది. ఓకే. అటెంప్టింగ్ టు చేంజ్ ఎ టపుల్ విల్ రైజ్ అన్ ఎర్రర్. మీరు టపుల్ ని చేంజ్ చేయాలనుకుంటే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. డైమెన్షన్స్ 0 = 1280 అని చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, టైప్ ఎర్రర్ చూపెడుతుంది. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, అదే అసైన్మెంట్. సో మీకు చెప్పింది మీకు అర్థమైనట్టుంది. లైక్ లిస్ట్ లో అయితే మ్యూచువల్ లిస్ట్ అనేది, టపుల్స్ అనేవి మ్యూచువల్. ఇది చేంజ్ అవ్వదు. టపుల్స్ లిస్ట్ అనేవి చేంజ్ అవుతాయి, వాల్యూస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది డైనమిక్ మోడ్, ఇది స్టాటిక్ మోడ్. సరే, ఇవాళకి ఇదే క్లాస్. అండ్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింపుల్ లెర్నర్. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ఇలా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే కొంచెం వాయిస్ సరిగ్గా లేదు. తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి సెట్ అయిపోతుంది అండి. సరే, థ్యాంక్ యూ.